హాయ్ అండి, నేను మీ వరలక్ష్మి. వరలక్ష్మి కిచెన్ స్వాగతం. అందరూ బాగున్నారా? అందరూ బాగోవాలి, అందులో నేను ఉండాలి. ఈ ప్రోటీన్ దోశ చాలా బాగుంటుందండి. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా ఇష్టంగా తింటారు. మనిషికి ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ప్రోటీన్ దోశ వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. ఇది నేను ఈ రోజు వేసానండి. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా ఇష్టంగా తింటారు. దోశకి నానబెడదామని తీసుకున్నానండి. ఒక కప్పు కందిపప్పు తీసుకున్నాను, గిన్నెలో వేస్తున్నాను. ఒక కప్పు శనగపప్పు వేస్తున్నానండి, పచ్చెనగపప్పు. ఒక స్పూన్ మెంతులు వేస్తున్నానండి. ఒక కప్పు పొట్టుతో ఉన్న పెసరపప్పు అండి, ఇది కూడా వేసేస్తున్నాను. ఒక కప్పు మినప్పప్పు, పొట్టు మినప్పప్పే, ఇది కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు ఎంత వేసేసిన తర్వాత మనం శుభ్రంగా ఒకసారి కడుక్కొని నానబెట్టుకోవాలండి. మినిమం 5 గంటలు నానాలండి. ఇది నేను నైట్ నానబెడుతున్నాను, రేపు మార్నింగ్కి. ఇవ్వండి, శుభ్రంగా 3 సార్లు కడుక్కున్నాం కదండి. ఇప్పుడు ఇది మనం నానబెట్టడానికి నీళ్లు పోసుకుందాం. ఇంకోండి, నీళ్లు పోసుకున్నాం కదా, నానబెడుతున్నాను. 5 గంటలు నానాలండి. ఇంకో మూత పెట్టేస్తున్నాను. ఇంకోండి, మనం పప్పును నానబెట్టుకున్నాం కదా, 5 గంటలు అవ్వాలన్నాను కదా. ఇంకోండి, 5 గంటలు అయింది. ఇప్పుడు మనం ఇది మిక్సీలో వేసుకొని దోశ వేసేసుకుందామండి. మిక్సీలో వేస్తున్నాను నేను. ఇంకోండి, రుచికి సరిపడిన ఉప్పు కూడా వేసేస్తున్నాను ఇందులోనే. ఉప్పు వేసుకున్నాం కదా, ఒక కప్పు, మనం ఏ కప్పు పప్పులు తీసుకున్నాం అదే కప్పుతో కప్పు పెరుగు కూడా వేస్తున్నానండి నేను. ఈ పెరుగు కూడా ఇందులో వేసేస్తున్నాను. ఇందులో వేసేసి ఇప్పుడు ఇది మొత్తం మనం మిక్సీ పట్టుకోవాలండి. ఇంకోండి, కొంచెం ఇలా నలిగింది కదా, నలిగినప్పుడు కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలండి. పచ్చిదే నేను వేస్తున్నాను. ఇలా కట్ చేసి వేసేసుకోవడమే. వేసేసి ఇంకోసారి మిక్సీ పట్టుకుందాం. ఇంకోండి, నలిగిపోయింది. మనం దోశ పిండి ఎలా పట్టుకోవాలో సేమ్ అంతేనండి. ఇంకోండి, నలిగిపోయింది. ఇప్పుడు ఇది దోశ వేసుకుందాం. ఒక 1/2 స్పూను వంట సోడా వేస్తున్నానండి. ఇప్పుడు ఈ వంట సోడా వేసాం కదండి, మనము మొత్తం బాగా కలిసిలాగా ఇలా కలిపేసుకోవాలండి. మొత్తం కలిసిలాగా. కొంచెం చిక్కగా అనిపిస్తే మనం కొంచెం వాటర్ కలుపుకోవచ్చండి. ఇప్పుడు ఇది నాకు కొంచెం చిక్కగా అనిపిస్తుంది కాబట్టి నేను కొంచెం వాటర్ కలుపుతాను. ఇంకోండి, వాటర్ వేస్తున్నాను. ఇప్పుడు ఇది వేసుకున్నాం కదా, మళ్ళీ ఒకసారి మనము కలిపేసుకుందాం. ఇలా కలిపితే మొత్తం మనం వంట సోడా వేసాం కదండి, అది కూడా కలుస్తుంది. ఇలా ఎలా అన్నామంటే కలుస్తుంది, కలపకపోవచ్చు కూడా. అందుకని నేను ఇలా కలుపుతున్నాను. ఇలా కలిపితే మాత్రం చాలా కలుస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పెనం పెట్టుకున్నాం అండి పొయ్యి మీద. కాకపోతే కొంచెం వేడి ఎక్కితే చాలు. ఎక్కువ వేడి ఉందంటే మళ్ళీ మనం దోశ వేసినప్పుడు అతుక్కుని వచ్చేస్తుంది. ఇంకా వేడి ఎక్కింది, ఈ వేడి సరిపోద్ది. నేను దోశ వేస్తున్నాను. ఇంకోండి, వేస్తున్నాను. కొంచెం వేసుకోవాలండి, ఆయిల్ ఏమి ఎక్కువ అవసరం లేదు. ఇంకోండి, ఇలాగే వేసుకున్నాం కదా, ఇప్పుడు మనం మూత పెట్టుకోవాలండి. ఇంకో మూత పెడుతున్నాను. ఇంకోండి, మూత తీసేస్తున్నాను. ఇంక ఇది చూడండి, మనము తిరగేసుకుందాం కొంచెం. ఇంకోండి, ఇంక అయిపోయింది. ఇది తీసేస్తున్నాను.